నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలోని సరికొత్త పద్ధతులను అవలంబించాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలుతో వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారంలో ఒక కొత్త శకం ప్రారంభమైందన్న ప్రధాని మోదీ. సెమీ కండక్టర్ డిజైన్ అభివృద్ధికి సెమీకాన్ 2.0కు కేంద్ర కేబినెట్ ఆమోదం. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రేపు పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం. వివరాలు చూద్దాం. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలోని సరికొత్త పద్ధతులను అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే సంస్కృతం 2026 సదస్సును రాష్ట్రపతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఆచార్య సుశ్రుతుడు చూపిన మార్గాన్ని అనుసరించాలని, వైద్య నైతిక విలువలు, రోగుల పట్ల కరుణ, సేవ వీటన్నిటి పట్ల నిబద్ధతతో ఉండాలని కోరారు. శస్త్రచికిత్స అనే ప్రాచీన సంప్రదాయాన్ని అన్ని శాస్త్రీయ ప్రమాణాలతో ధృవీకరించడానికి ప్రభుత్వం కృషి చేయడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన ఉత్సాహంతో ఆయుర్వేదం, యోగాలను ప్రపంచ వేదికపై ఆవిష్కరించిందని అన్నారు. इसके माध्यम से शल्य चिकित्सा के क्षेत्र में भी एविडेंस जनरेशन और आयुर्वेद की शल्य चिकित्सा को समकालीन तकनीकों तथा मिनिमली इन्वासिव टेक्निक्स से जोड़ने के दिशा में प्रभावी योगदान दिया जा सकता है. मुझे बताया गया है कि काल इसी संस्थान में आयोजित रोबोटिक सर्जिकल सिमुलेशन के द्वारा युवा शल्य चिकित्सकों और विशेषज्ञों को भविष्य में होने वाली आयुर्वेदिक शल्य प्रक्रिया की एक प्रशस्त झलक दिखाई गई. नवीनतम तकनीकों के सदुपयोग से अपनी विद्या को समाज के लिए और अधिक उपयोगी बनाने के प्रति आपको सदैव तत्पर है. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవనంలో రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన ఇద్దరు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కర్ణాటక నుంచి మన్సుఖ్ అలీఖాన్, మధ్యప్రదేశ్ నుంచి రజనీష్ కుమార్ అగర్వాల్ అన్నారు. శ్రీ మన్సూర్ అలీ ఖాన్. I, Mansoor Ali Khan, having been elected a member of the Council of States, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as per law established. मध्य प्रदेश श्री रजनीश कुमार अग्रवाल. मैं रजनीश कुमार अग्रवाल, जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. భారత్, యునైటెడ్ కింగ్డమ్ భాగస్వామ్యంలో ఈ రోజు నుంచి అమలులోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఒక ముఖ్యమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమంలో ఈ అంశంపై చేసిన పోస్టును షేర్ చేస్తూ ఈ ఒప్పందం దేశంలోని రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు కొత్త ఊపినిస్తుందని పేర్కొన్నారు. అలాగే అనేక శక్తివంతమైన రంగాలకు యూకే మార్కెట్లోకి మరింత ప్రవేశం కల్పిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. నైపుణ్యం కలిగిన భారతీయ ప్రతిభకు మరింత మద్దతు ఇస్తూనే సాంకేతికత, వృత్తిపరమైన సేవలు, ఆవిష్కరణలలో సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
భారతదేశ సెమీ కండక్టర్ డిజైన్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెమికాన్ 2.0 పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు తెలియజేస్తూ సెమికాన్ 1.0 సాధించిన అభివృద్ధిని కొనసాగిస్తూ ప్రపంచ సెమీ కండక్టర్లో భారతదేశానికి సుస్థిర స్థానం కల్పించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకం మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఆర్థిక వృద్ధితో పాటు సరఫరా పటిష్టతను బలోపేతం చేస్తుందన్నారు. 1,27,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. డిజైన్, యంత్రాలు, ముడి పదార్థాలు, మరిన్ని ఫ్యాబ్ల ఏర్పాటు, ఏటీఎంపీ, ఓఎస్ఏటీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడం మరియు పరిశోధన, అభివృద్ధి అనే 6 స్తంభాల ద్వారా సెమీ కండక్టర్ పర్యావరణ వ్యవస్థను సమగ్రంగా నిర్మించాలని సెమికాన్ 2.0 లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అన్నారు. भारत का पार्टनरशिप्स हो चुकी है अमेरिका के साथ, ईयू के साथ, जापान के साथ, सिंगापुर के साथ, नेदरलैंड्स के साथ, जर्मनी के साथ. ये सारी भारत के साथ को डेवलपमेंट, को प्रोडक्शन, टेक्नोलॉजी पार्टनरशिप्स और ये इन्वेस्टमेंट्स अनाउंस्ड है ऑलरेडी इन कंपनीज के. अप्लाइड मटेरियल्स का 400 मिलियन, AMD का 400 मिलियन, माइक्रोचिप का 300 मिलियन, लैम का 1.1 बिलियन, KLA का 400 मिलियन, ASML, TL, टोक्यो इलेक्ट्रॉन, मर्क, इन सब के आगे इन्वेस्टमेंट्स भारत में आ रहे हैं. इन सब इन्वेस्टमेंट से एक टोटली नया इकोसिस्टम बन रहा है. तो अब इस मोमेंटम को आगे ले जाने के लिए आज माननीय प्रधानमंत्री जी ने सेमिकॉन ओ अप्रूव किया. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ప్రజలు నివసించేలా రాజధాని అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూపకల్పన పనుల పురోగతిపై అధికారులు, సింగపూర్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తు ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నారు. ఉద్యోగాల కల్పనతో అమరావతి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నామన్నారు. ఎల్నినో సమస్య తలెత్తిన పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణానదికి తీసుకురావడంతో రాజధాని ప్రాంతం జల వనరులతో కళకళలాడుతోందని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 30 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను సెప్టెంబర్ 1వ తేదీన జాతికి అంకితం చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలకు ముఖ్యమంత్రి జలహారతి ఇచ్చారు. కృష్ణా గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు కుంకుమలను సమర్పించారు. అనంతరం ప్రముఖ ఇంజనీర్ KL రావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వనరులు వృధా కాకుండా రైతులకు మేలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు KL రావు గారిని చూస్తే సాగునీటి సంఘానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అందుకే ఈ ప్రభుత్వం గుర్తించాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా KL రావు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పించాం. పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు తెచ్చిన సందర్భంగా నిన్నే నీళ్లు రిలీజ్ చేస్తే ఈరోజు జలహారతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్, ఎగుమతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ రోజు జరిగిన ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సులో మంత్రి మాట్లాడుతూ అశ్వగంధ, మునగాకు, ఉసిరి వంటి ఔషధ పంటలకు అంతర్జాతీయంగా భారీ మార్కెట్ అవకాశాలున్నాయని, రైతులు ఈ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో 350 కోట్లతో ఆయుష్ విభాగంలో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో 280 కోట్ల రూపాయల వ్యయంతో ధర్మవరం, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, పిఠాపురంలలో కొత్తగా ఆయుష్ కళాశాలలు నిర్మిస్తున్నామని 2 ఏళ్లలో వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వివరించారు. ఎందుకు కాకూడదనే విషయాన్ని రైతాంగం గుర్తించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తాను. ఇవాళ కొత్తగా సంఘటితంగా రైతులందరినీ సంఘటితం చేసి వాళ్ళలో కాస్త అవగాహన కల్పించి ఈ ప్రత్యామ్నాయ పంటలు ప్రధానంగా వాల్యూ అడిషన్ ఉంటున్న పంటల్ని, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంటున్న పంటల్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. వాటి మీద కాస్త అవగాహన కలిగించుకుని ఇవాళ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కి పెద్ద ఎత్తున 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్. అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత, రక్షణ, సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అభయ కార్యక్రమాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు నక్కపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై నేరాలను అరికట్టడం, భద్రతపై అవగాహన కల్పించడం, బాధితులకు తక్షణ సహాయాన్ని అందించడం, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పరిశ్రమలలో మహిళలపై జరుగుతున్న నేరాలు, గృహహింస, లైంగిక వేధింపులు, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎవరో వస్తాడు మన మీద దాడి చేస్తారు, ఎవడో వస్తాడు మన ఇంట్లో దొంగతనం చేస్తాడు, ఎవడో వస్తాడు రోడ్డు మీద వెళ్తే ఇంక్రీజింగ్ చేస్తాడు, ఎవడో వస్తాడు మన మీద యాసిడ్ పోస్తాడు, ఎవడో వస్తాడు మన సైబర్ క్రైమ్ లో ఇరికిస్తాడు. ఇలాంటి భయాలేమీ లేకుండా ఒక 100 days ప్లాన్ పెట్టుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి మహిళల్లో ఒక ధైర్యం కల్పించేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దాని పేరే ఈరోజు అభయ ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. క్రైమ్ జరగకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క పిల్లల మీద, తల్లిదండ్రుల మీద. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను ఈ నెలాఖరుకల్లా పూర్తిగా తొలగించి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని దొంతాళి డంపింగ్ యార్డ్ను మంత్రి ఈరోజు పరిశీలించి అక్కడ జరుగుతున్న చెత్త ప్రాసెసింగ్ పనులను అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో 130 లక్షల టన్నుల చెత్తను తొలగించామని తెలిపారు. గుంటూరు, విశాఖపట్నంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ప్రతిరోజు 2,800 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ప్రాసెస్ చేసుకునేటట్టుగా ఇప్పుడు మనం అయితే ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు టెండర్ పిలిచాం. 107 మున్సిపాలిటీలో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వర్క్ జరుగుతుంది. కొన్ని దగ్గరలు అయిపోయింది, కొన్ని దగ్గరలు ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ అయిపోయినాయి. రేపు 18వ తేదీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఎక్కడెక్కడ అయిపోయినాయి అక్కడ ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఇది కాకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఆల్రెడీ 2 రన్ అవుతున్నాయి. మరొక 6 యాక్చువల్గా టెండర్లు పిలవడం జరిగింది. ఈరోజు 1,400 టన్నులు విశాఖపట్నం ప్లాంటు, గుంటూరు ప్లాంట్ 1,400 టన్నులు, 2,800 టన్నులు ప్రతిరోజు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, పీపీపీ విధానంలో ప్రభుత్వ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన అనే లక్ష్యాలతో అత్యంత పారదర్శకంగా పీపీపీ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యజమాన్య పోర్టులు సమర్థవంతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది. వాటన్ని కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటి ఏంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు. పోర్టు యజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే. ప్రైవేట్ భాగస్వామ్యం చేసే పని ఒకటి నిర్దేశించిన ఏవైతే మేము కండిషన్స్ పెడతామో ఆ
రాష్ట్రంలో అనుమతులు త్వరగా ఇవ్వడం వల్లనే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను తీసుకొస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కుమెర్లలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2వ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. దాల్మియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ పునీత్ దాల్మియాతో కలిసి లోకేష్ భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత్కు వచ్చే పెట్టుబడులలో 25% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని అన్నారు. సిమెంట్ ఉత్పత్తి రంగంలో దాల్మియా గ్రూప్ బలమైనదన్నారు. 3,100 కోట్లతో చేపడుతున్న ఈ పరిశ్రమ విస్తరణ పనులతో మరో 700 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. Confidence in the great state of Andhra Pradesh. In business, all of you look at the potential of a state and take the first step. You make your first investment. But after that, when you're looking at making your second investment, it is based on the experience that you've had in the great state of Andhra Pradesh. And your expansion today sends a strong message that the Dalmia Bharat Group believes in the state of Andhra Pradesh and believes in the political leadership of Andhra Pradesh. This is a confidence in our state. This is the confidence in governance. This is the confidence. ఇప్పుడు చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామనంతరం వార్తలకు పునఃస్వాగతం. ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఈరోజు స్థానిక కలెక్టరేట్లో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం అమలుపై 4వ జిల్లా టెక్నికల్ సపోర్ట్ యూనియన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసంక్రమణ వ్యాధులకు చికిత్స లేదని, నివారణే ఒక్కటే మార్గమన్నారు. ఈ వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు చికిత్స, ఫాలోఅప్ సేవలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25న కర్నూలు జిల్లా ఆలూరులో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమాన్ని జూలై 25న అస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభం అనంతరం ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని దిశ కమిటీ చైర్మన్, కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రబీకి సాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అత్యల్ప వర్షపాత ప్రాంతాలను గుర్తించి వ్యవసాయ వృద్ధిపై జిల్లా యంత్రాంగం, అధికారులు మరింత శ్రద్ధ వహించాలన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకం ప్రవేశపెట్టారని, జిల్లాలో జాబ్ కార్డుల సంఖ్య మరింత పెంచాలని అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహించి ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితత్వంతో రూపొందించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి ఎస్హెచ్ సంజీవ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పురోగతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వివరించారు. పెండింగ్లో ఉన్న ఓటర్ల మ్యాపింగ్ను గడువులోగా పూర్తి చేయాలని, రాజకీయ పార్టీలకు పూర్తి సమాచారం అందిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని సంజీవ్ కుమార్ సూచించారు. ఎటువంటి ఫిర్యాదులకు తావు లేకుండా ప్రతి నమోదును ఆధారాలతో పరిశీలించాలని ఆదేశించారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గట్టు మీద చెట్టు కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం బిన్నిడి గ్రామంలో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్లు పర్యావరణ సమతుల్యతకు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రైతులు పొలాల గట్ల వెంబడి ఉపయోగకరమైన మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్తులో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర రేపు జరుగుతుంది. రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ఆజ్ఞామాల సమర్పణ ఘనంగా నిర్వహించారు. దేవతామూర్తులు రథాలను ఎక్కే ముందు ఆజ్ఞామాలను ప్రధాన పూజారి తీసుకువెళ్లి 3 రథాలకు ప్రత్యేకంగా సమర్పిస్తారు. ఇది రథయాత్ర ప్రారంభానికి జగన్నాథుడే స్వయంగా ఇచ్చిన అనుమతిగా భావిస్తారు. ఈ పవిత్రమైన ఆచారం అనంతరం 3 రథాలు దక్షిణాది మలుపు తీసుకోవడానికి కదలడం ప్రారంభించాయి. శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా కార్యాలయం నుంచి సింహద్వారం వరకు రథాన్ని లాగారు. రథయాత్ర నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేశారు. భద్రతా చర్యలలో భాగంగా ఎన్ఎస్జీ కమాండోలను మోహరించారు. రుతుపవనాల నేపథ్యంలో భద్రతా చర్యల కారణంగా హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రివర్ రాఫ్టింగ్, రివర్ క్రాసింగ్, పారాగ్లైడింగ్ వంటి సాహస కార్యకలాపాలను ఈ రోజు నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు నిలిపివేసింది. సెప్టెంబర్ 15 తర్వాత పర్యాటకులకు ఈ కార్యకలాపాలను తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కులు జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి రోహిత్ శర్మ తెలిపారు. ఎరువులను సమతుల్య పద్ధతిలో వాడాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. న్యూఢిల్లీలోని పూసాలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ పోర్ట్ఫోలియో ఫర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాంక్లేవ్లో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ భూమి సంరక్షణకు మోతాదులో మాత్రమే ఎరువులను వాడాలన్నారు. భూ సంరక్షణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు. हमने एक अभियान चलाया पिछले साल विकसित कृषि संकल्प अभियान। उसमें तय किया साइंटिस्ट किसान के खेत में किसान के बीच जाएंगे, नई कृषि पद्धति, मैकेनाइजेशन, नए बीज, नए अनुसंधान, उन सबके बारे में बताएंगे। इस बार हमने खेत बचाओ अभियान चलाया, उसमें भी लगभग यही प्रयास थे हमारे। आपका जो सहयोग मैं चाहता हूँ, अब बीजों की नई नई वेराइटीज आती है। मैं जाट साहब से कह रहा था कि बना तो बहुत ली, इनमें से कितनी का उपयोग हो रहा है ये भी तो देखें, और वो उपयोग करने में आपका भी योगदान है। ब्रीडर सीड से सर्टिफाइड सीड तक की यात्रा। ప్రసార భారతి చైర్మన్ ప్రసూన్ జోషి ఈరోజు ఆకాశవాణి బెంగళూరు స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గొప్ప సంస్థకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని, దానిని అత్యంత దృఢంగా కాపాడుకోవాలన్నారు. I am really excited by some of the initiatives which I saw here. They're very inspiring, and also great to meet people who are there at their job, fully understanding that what the challenges of today are, and so I think they are very much in place. But I think the main requirement is not to take things for granted, the life around us for granted, the audience for granted, because audience is moving, they are moving very fast, and technology around us is moving very fast. The consumption habit of people consuming audio content is changed. People don't distinguish. We can divide things between that this is from this section or that section or this genre or that genre. People don't. People see content as when they have time. And you don't have any excuses when you reach out to them.
ఢిల్లీలో పశువుల పేడను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించుకోవడం కోసం కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఎంసీడీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. నగరంలోని డైరీల నుంచి వెలువడే వ్యర్థాలు యమునా నదిలో కలవకుండా నివారించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవకు నిదర్శనమని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బయోమెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రాం 3వ దశను మంత్రి ప్రారంభించారు. డీబీటీ ఇండియా, లండన్కు చెందిన వెల్కమ్ ట్రస్ట్ సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో ఈ రంగంలో అభివృద్ధి కోసం విశేష పరిశోధనలు జరిగాయన్నారు. బయోటెక్నాలజీ పరిశోధనల కోసం ఒక అద్భుతమైన దాతృత్వ సంస్కృతిని ఈ రంగం సృష్టించినట్లు తెలిపారు. Mr. Modi ji, and over the last decade or so, almost 18 years since this program has been going, there is not only it not only reflects a different dimension in the bonding between the two nations of the United Kingdom and India, but it also సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం మొదటి రోజున భారతదేశం నుంచి యునైటెడ్ కింగ్డమ్కు 140 మిలియన్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఈరోజు ఆయన న్యూఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పూర్తిగా అనుగుణంగా ఉందన్నారు. అత్యంత ఆకాంక్షలతో కూడిన అతిపెద్ద వాణిజ్య ఒప్పందాలలో ఒకటిగా పేర్కొన్నారు. ఇది దేశ వస్తు వాణిజ్యానికి మాత్రమే కాకుండా రాబోయే రోజులలో సేవల రంగానికి ఊతమిస్తోందన్నారు. Rules of origin certificates are being issued under the portal hosted by DGFT. Custom facilitation is being done at the ports and the airports to see that these cargoes are able to be dispatched today under the CETA. And this is a very happy news that industry is showing energy to leverage this trade partnership on day one. Once a trade deal is well done and it is well leveraged on both sides, I think business. బెల్జియంలో 2 రోజుల అధికారిక పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ ఈరోజు బ్రస్సెల్లో బెల్జియం ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మ్యాక్సిమ్ ప్రెవోట్తో కలిసి వ్యూహాత్మక చర్చలకు అధ్యక్షత వహించారు. ఈ చర్చలలో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడం, భారత్ EU సహకారాన్ని వేగవంతం చేయడంపై దృష్టి సారించారు. బెల్జియం యూరోపియన్ యూనియన్లతో భారతదేశ సంబంధాల పట్ల ఉన్న ఆకాంక్షను ఈ చర్చలు ప్రతిబింబించాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఎకటెరినా జహారియేనాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్వచ్ఛ హరిత ఇంధన సాంకేతికతలలో పరిశోధన అవకాశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. Challenges of access to some markets, challenges of connectivity, we are seeing it very sharply today in the Gulf, challenges of logistics, sometimes of technology. హోర్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనాన్ని పునః ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతీయ నౌకలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది. భారతీయ నావికుల మెరుగైన భద్రతపై కేంద్ర ఓడలు షిప్పింగ్ శాఖ మంత్రి శరబానంద్ సోనోవాల్ ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా 24 గంటల నిఘాకు ఆదేశించారు. భారత్ యూకే మధ్య చారిత్రాత్మక సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటా ఈ రోజు నుంచి అమలులోకి వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గుజరాత్లోని అహ్మదాబాద్ సనంద్లో ఉన్న ఇన్లాండ్ కంటైనర్ డిపో ICDలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ స్టీవ్ హిక్లింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ సింగ్లు ఒప్పందం ప్రకారం మొదటి ఎగుమతి సరుకులను జెండా ఊపి ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలోని సరికొత్త పద్ధతులను అవలంబించాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్
యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలుతో వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారంలో ఒక కొత్త శకం ప్రారంభమైందన్న ప్రధాని మోదీ. సెమీ కండక్టర్ డిజైన్ అభివృద్ధికి సెమీకాన్ 2.0కు కేంద్ర కేబినెట్ ఆమోదం. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రేపు పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.